వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ముందుగా ఐఎమ్ షూర్ మనందరం చూసాము, సెన్సెక్స్ 60,000 నుంచి 70,000 చాలా ఫాస్ట్గా రైజ్ చూసేసరికి చాలా మంది ఇన్వెస్టర్ మైండ్లో ఉన్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మొత్తం మార్కెట్స్ మన ఈక్విటీస్ అన్నీ కూడా ఫుల్లీ ప్రైస్ లేదా ఓవర్ ప్రైస్డ్ రేంజ్లోకి వచ్చేసాయేమో అని ఒక డౌట్ డెఫినెట్లీ ఐఎమ్ షూర్ ఇస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్. బట్ దానికంటే ముందు కొంచెం లోపలికి వెళ్ళి ఎకనామిక్గా డేటా చూస్తే మాత్రం ఒక పక్క చూస్తేనేమో అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ మోర్ దెన్ 20% పెరిగాయి. అంటే ఆ అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగాయి అంటే నథింగ్ ఎల్స్ బట్ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి మన కంపెనీస్లో. ఆ కంపెనీ ప్రాఫిట్లు పెరిగినది డెఫినెట్లీ దే విల్ ఆల్సో డిక్లేర్ ఇన్ ద క్వార్టర్లీ రిజల్ట్స్. తద్వారా స్టాక్ ప్రైసెస్ కూడా షుడ్ గో అప్. అంటే దెర్ ఇస్ స్టిల్ ఎ లాట్ ఆఫ్ అప్రిసియేషన్ టు బి హ్యాడ్. అది కాకుండా మన రైల్వే మినిస్ట్రీ వచ్చేసి అంటే అప్కమింగ్ ఆల్రెడీ బడ్జెట్లో కూడా అరౌండ్ 2.5 lakh crores కేటాయించింది, అంటే బడ్జెట్ ఫర్ రైల్వేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఆ హ్యూజ్ సమ్స్ చూసి కూడా యూ కెన్ అండర్స్టాండ్ అంటే మన గవర్నమెంట్ మన ఎకానమీ వైపు ఎటువంటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉంది, ఎటువంటి గ్రోత్ ఆస్పిరేషన్స్ పెడుతుంది అనేది కూడా అందరికీ తెలిసిందే. సో ప్రసాద్ గారు, బిఫోర్ వి డిగ్ ఇన్ టు డీపర్, మేబీ స్టీల్ గురించి ఒక్కసారి చెప్తారా? ఎందుకంటే స్టీల్ గురించి దేర్ ఆర్ సమ్ అప్రిహెన్షన్స్. అంటే ఇంపోర్ట్స్ బాగా పెరుగుతున్నాయి, ఒక పక్క మన గవర్నమెంట్ ఏమో డ్యూటీ పెంచింది, కానీ ఇండస్ట్రీ ఓవరాల్ గా ప్రాస్పెక్ట్ ఎలా ఉంటుంది అంటారు? అంటే స్టీల్ ఇండస్ట్రీ అనేది ఎప్పుడు సైక్లికల్. ఇప్పుడు జరిగింది ఏంటంటే చైనాతో గొడవ పెట్టుకుంటే అంతకు ముందు ఇండియాలోకి చైనా ఎప్పుడు కూడా విపరీతంగా డంప్ చేసేది. అలా డంప్ చేసినప్పుడు కొన్ని రోజుల పాటు యాంటీ డంపింగ్ డ్యూటీ అని పెట్టడం కూడా జరిగింది మన కంట్రీలో. కానీ తర్వాత జరిగింది ఏంటంటే లెబరలైజ్డ్, అంటే మొత్తం వరల్డ్ ట్రేడ్ ఆర్డర్ లో తీసుకొచ్చినప్పుడు దాంతో వచ్చినటువంటి కండిషన్స్ ప్రకారం అట్లాంటి ఇంపోజింగ్ రెస్ట్రిక్షన్స్ అని ఇంపోర్ట్స్ పెట్టకూడదన్న ఉద్దేశంతో కొన్ని లిబరలైజ్ చేసి తగ్గించడం జరిగింది. ఇప్పుడు స్టీల్ ఇండస్ట్రీ కొద్దిగా పుంజుకుని రికవర్ అవుతుంది అనుకున్న ఈ టైంలో ఏం చేశారంటే చైనాను వియత్నాం రెండు కూడా, చైనా అయితే కోవిడ్ ఎఫెక్ట్ తర్వాత బాగా పడిపోయిన స్టీల్ ప్రొడక్షన్ అంతా కూడా మళ్ళీ రివైవ్ అయిపోయి విపరీతంగా ప్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టడం, అక్కడేమో రియల్ ఎస్టేట్ లో కొద్ది గొప్ప లల్ రావడంతో అక్కడేమో డిమాండ్ తగ్గటం, ప్రొడక్షన్ పెరగటం. దాంతో ఏం జరిగింది, ఆ స్టీల్ మొత్తాన్ని కూడా అక్కడ ఎవరు కొనుక్కునేవాడు ఉంటారో వాళ్ళని ఎత్తున పడేద్దామని ఎక్స్పోర్ట్ చేయడానికి చూస్తున్నారు. అలా ఎక్స్పోర్ట్ చేయడానికి చూస్తున్నప్పుడు ఇండియన్ మార్కెట్ చాలా కీలకంగా కనపడడంతో ఇండియాకి విపరీతంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళతో పాటు ఈ మధ్య బాగా పుంజుకున్నటువంటి వియత్నాం కూడా పుంజుకోవడంతో ఇండియన్ స్టీల్ కన్నా కూడా 10% చౌకకి ఇంపోర్టెడ్ స్టీల్ ఇండియాలోకి వచ్చే పొజిషన్ ఇప్పుడు వచ్చేసింది. అంటే ఇది కనుక అలాగే వదిలిపెడితే ఏం జరుగుతుంది, ఇండియాలో ఉన్న స్టీల్ ఇండస్ట్రీ అన్కాంపిటేటివ్ అయిపోవడంతో ఎంప్లాయ్మెంట్ పోవటం, ప్రాఫిట్లు తగ్గడం, చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకని ఇది రాకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ చాలా ముందుకు జాగ్రత్తగా చర్యలు తీసుకుని యాంటీ డంపింగ్ డ్యూటీ మొదలు పెడతామని చెప్తున్నారు. అంటే యాంటీ డంపింగ్ డ్యూటీ కనుక స్టార్ట్ చేస్తే ఏమొస్తుంది, ఆ అమెరికా చైనా నుంచి వచ్చే స్టీలు అక్కడ చైనాలో తక్కువ రేటుకి చేయొచ్చు, కానీ ఇండియాలోకి వచ్చి ఇండియాలో సప్లైలు మన చేతుల్లోకి కన్జ్యూమర్ చేతుల్లోకి రావాలంటే గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది 10%. అంటే ఇంపోర్టెడ్ స్టీలు అదే రేట్ ఉంటుంది, లోకల్ స్టీలు అదే రేట్ ఉంటే మనం ఏం చేస్తాం, వీలైనంత వరకు లోకల్ గానే కొనుక్కుంటాం కదా అనుకుంటాం. ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా వేస్ట్ కాదు. అందువలన గవర్నమెంట్ ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెడుతూ ఉంది, ఒక పక్కన ప్రభుత్వానికి చేసేటువంటి ఖర్చుల మూలంగా కంపెనీలకు లాభాలు పెరుగుతున్నాయి, కంపెనీల్లో ఏదైనా ఇబ్బంది వస్తేనేమో ప్రొయాక్టివ్ గా ముందే అందుకుంటుంది. అందువల్ల స్టీల్ ఇండస్ట్రీలో ఇప్పటి నుండి ఏది కొనాలి అంటే ప్రాఫిటబిలిటీ ఉన్న కంపెనీలు కొనుక్కోవచ్చు, కానీ ప్రాఫిటబిలిటీ లేని కంపెనీలు కొనుక్కోకూడదు. ప్రాఫిటబిలిటీ ఉన్న కంపెనీలకు మాత్రం పెద్దగా లోటు ఉండే అవకాశం ఎక్కువగా ఉండదు. అందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే మొత్తం ప్రపంచంలో జరిగే అన్ని ఫ్యాక్టర్స్ తెలియకపోయినా ఇండియాలో మనకు కొనుక్కునేటువంటి కంపెనీల యొక్క పనితీరు మీద ఇంపాక్ట్ పడే ఫ్యాక్టర్స్ ని అప్పుడప్పుడు ఒకసారి చూసుకోవడం అనేది మంచి పద్ధతి అవుతుంది. రైట్ అండి, అదే. సో ఐఎమ్ షూర్ ఇది చూసి అంటే మన 70,000 లేకపోతే ఇండెక్స్ 21,000 చిల్లరలో ఉందన్నా కూడా అంటే అది ఆల్ టైమ్ హైస్ ఒకేసారి తగ్గకుండా ఈ కైండ్ ఆఫ్ అజంప్షన్స్ పెట్టుకుంటా ఉంటారు. బట్ దెర్ ఇస్ స్టిల్ ఎ లాంగ్ గ్రోత్ జర్నీ టు బి హ్యాడ్, అండ్ డెఫినెట్గా ఇండియా అంటే వరల్డ్ ర్యాంకింగ్లో డెఫినెట్లీ పాయిస్ టు హ్యావ్ ద హైయెస్ట్ గ్రోత్. సో డెఫినెట్లీ యూ షుడ్ కంటిన్యూ టు బి కాన్ఫిడెంట్. సో విత్ దట్ మనం కొన్ని క్వశ్చన్స్ వైపు చూద్దామండి, ఎందుకంటే క్వశ్చన్స్ కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి. మనం కామన్ క్వశ్చన్స్ ట్యాకిల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్యూ ఇన్వెస్టర్స్, ఫ్యూ వ్యూవర్స్ కూడా చాలా కీన్గా అబ్జర్వెంట్గా ఒకటి చెప్పారు. మనం ఇప్పుడు ఒక చోట ఫేర్ ప్రైస్ అనేది ఒకటి చెప్తా ఉంటాం, అదే మన వివేకం పోర్టల్లో చూస్తేనేమో ఒక్కో ప్రోడక్ట్కి ఒక ఫేర్ ప్రైస్ ఉంది, మరొక ప్రోడక్ట్ ఏమో
వేరే ఫేర్ ప్రైస్ అడాప్ట్ చేసుకుని వేరే టైంలో అమ్ముతుందని అనుకుంటున్నారు. బట్ ఇన్ జనరల్ మేబీ దాని గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్తే ఓవరాల్ బ్రాడర్ ఆడియన్స్ కి ఎందుకు డిఫరెన్స్ అనేది ఉంటది అనేది ఒకసారి అర్థమైద్దాం. ఇప్పుడు ఈ ఫెయిర్ ప్రైస్ గురించి చెప్పాలంటే యాక్చువల్గా ఏంటంటే ఒకటేమో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకోవటం, రెండేమో క్లారిఫికేషన్ పొందాలనుకోవటం. ఇన్ఫర్మేషన్ పొందాలనుకునే వాళ్ళకి చెప్పాలి, అలాగే క్లారిఫికేషన్ పొందాలనుకునే వాళ్ళకి కూడా కొద్దిగా క్లారిటీ ఇస్తే ఏంటంటే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఆ డౌట్ రాకుండా ఉంటుందన్న ఉద్దేశంతో కొద్దిగా డీటెయిల్ గానే చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి మనం ఫెయిర్ వాల్యూ డిటర్మిన్ చేసిన తర్వాత ఏ కంపెనీకైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే కంపెనీకి 125 రూపీస్ ఫెయిర్ వాల్యూ వచ్చింది అనుకున్నాం. అలా 125 ఫెయిర్ వాల్యూ వస్తే మా ఉద్దేశం ప్రకారం మేము మీకు చెప్పాలనుకుంటుంది కూడా 125 రూపీసే. కాకపోతే మీకు ఆ కంపెనీ బాగా కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ ఉండాలి, జనరేట్ చేయాలి అంటే నేను ఏం చెప్తే బాగుంటుంది అని ఆలోచిస్తే నేనేం చెప్పాలి, ఈ కంపెనీకి స్కోప్ ఉంటుందండి అంటే ఇందులో 40% ఉంది ప్రసాద్ గారు, మీరు చెప్పిన ఇంకో కంపెనీలో 45% ఉంది కదా, కాబట్టి ఈ రెండింటిలో మీ థియరీ ప్రకారం 45% కొనుక్కోవాలి కదా, మీరు దీని మీద స్పెషల్ ఫోకస్ పెడతారేంటి అని అడుగుతారు. అంటే ఏమవుతుంది అక్కడ, మా ఉద్దేశం ప్రకారం ఈ కంపెనీ ఎందుకు కొనుక్కోమని చెప్పడానికి అవకాశం ఉంటుంది అంటే మేము ఏది చేసినా కూడా సమూలంగా విపరీతమైనటువంటి అనాలిసిస్, బ్యాక్ టెస్టింగ్ చేయకుండా మా నోటి వెంట సాధారణంగా మాట రాదు. అంటే ఒక్కొక్క సందర్భంలో ఏం జరుగుతుందంటే కంపెనీలు మీరు కనుక మా వెబ్సైట్లోకి వెళ్ళిపోయి స్నాప్ షాట్ అనే రిపోర్ట్ చూస్తే అక్కడ ప్రైస్ కింద ఒక లైన్ ఉంటుంది. ప్రోడక్ట్స్ గురించి ఈ కంపెనీలో ఈ ప్రైస్ అప్రోచ్ కొద్దిగా వేరే ఉండొచ్చు అని ఉంటుంది. అది మీకు ఎక్కువ మందికి అర్థం కాదంటే ఇంగ్లీష్ అర్థం అవుతుంది కానీ ఎందుకో తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మేము ఏం చేసామంటే 2 కేసులు తీసుకుందాం. ఒక కంపెనీ ఏమో ఎప్పటి నుంచో బాగానే పెర్ఫామ్ చేస్తూ వచ్చింది, ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ లో కూడా బాగానే పెర్ఫామ్ చేసిన కంపెనీ ఒకటి. రెండవ కంపెనీ మొన్నటి వరకు అంత పెర్ఫార్మెన్స్ పెద్దగా అటు ఇటుగా లేదు, వాలటాలిటీ ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం తిరగబడి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి స్కోప్ కనపడుతుంది. ఈ 2 కంపెనీల్లో ఏది కొంటారు అని అడిగితే మీరందరూ ఏమంటారంటే ఎక్కువ మంది సిస్టమేటిక్ ఎప్పటి నుంచో కంటిన్యూస్ గా పెర్ఫార్మెన్స్ ఇచ్చే కంపెనీ కొనుక్కుంటే బాగుంటుందేమో అని ఆలోచిస్తారు. మేము కూడా మొదట్లో మేము ప్రోగ్రామ్ చేసేటప్పుడు, డెవలప్ చేసేటప్పుడు అలాగే ఆలోచించడం జరిగింది. కానీ మేము తర్వాత ఏం చేసామంటే అలా మనసులో బయాస్ రాకూడదు అనే ఉద్దేశంతో వీటన్నిటిని ఒక కేటగిరీ, అంటే బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ కంటిన్యూస్ గా చేస్తున్న కంపెనీలు ఒక కేటగిరీ కింద, ఫస్ట్ టైం టర్న్ అరౌండ్ అయిన కంపెనీలు ఇంకో కేటగిరీ కింద తీసి ఈ రెంటిలో ఆ క్వార్టర్లో, అంటే ఈ కంపెనీ ఫస్ట్ టైమే టర్న్ అరౌండ్ అయింది, ఈ కంపెనీ కంటిన్యూస్ గా బాగానే చూపిస్తూ వచ్చింది, ఈ 2 కంపెనీల మధ్యన ఏది ఎక్కువ పెరగడానికి స్కోప్ ఉందో చూడమని చెప్పాం. చెప్తే మాకు తెలిసింది ఏంటంటే కంటిన్యూస్ గా పెర్ఫార్మెన్స్ ఇస్తున్న కంపెనీలు చూస్తేనేమో 25 to 27% దాకా దాదాపుగా క్వార్టర్లో పెరిగినట్లుగా కనపడితే యావరేజ్ గా, ఇలా ఫస్ట్ టైం టర్న్ అరౌండ్ అయిపోయిన కంపెనీ మాత్రం ఏకంగా 49%, 50% పెరుగుతోంది. అంటే అర్థం ఏంటి, ఒకవేళ కనుక మన కళ్ళెదురుగా 2 కంపెనీలుండి ఒక కంపెనీ కంటిన్యూస్ గా బాగా వస్తున్న కంపెనీ అయితే ఎంత ఉంటుంది అనుకుంటే అది 125 వచ్చింది అనుకోండి, రెండవ కంపెనీ కూడా ఫెయిర్ వాల్యూ 125 వచ్చింది, కానీ ఫస్ట్ ఇప్పుడే టర్న్ అరౌండ్ అయిపోయింది అనుకోండి, ఈ రెంటిలో ఏది పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ఫస్ట్ టైం టర్న్ అరౌండ్ అయిపోయింది. కానీ మనం నార్మల్ గా ఏం ఆలోచిస్తామంటే బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ ఎప్పటి నుంచో ఇస్తున్న కంపెనీ కొనుక్కోవాలనుకుంటాం, కానీ రెండింటికి స్కోప్ కూడా సమానంగా ఉందనుకోండి, అప్పుడు ఏం కొనుక్కోవాలో తెలియదు, ఒక 1% అటు ఇటు ఉంటే దాని ప్రకారం కొందాం అనుకుంటారు. కానీ మేము ఇక్కడ ఏం చేసామంటే ఇన్వెస్టర్లకి మంచి జరగాలి అంటే వాళ్ళని అదే కొనుక్కోండి అని మేము ఫోర్స్ చేయకూడదు, కానీ వాళ్ళు అది కొనుక్కోవడానికి అవకాశం ఉండేట్లుగా ఉంటాయి. ఎందుకంటే హిస్టారికల్ గా ఈ టర్న్ అరౌండ్ కంపెనీలు ఎక్కువ పెరిగాయి కాబట్టి అటువంటి కంపెనీలకు మాత్రం ఒక క్వార్టర్లో మా సిస్టమ్ ఏం చేస్తుందంటే 125 రూపీసే ఫెయిర్ వాల్యూ ఇచ్చినా కూడా ఆ కంపెనీ యొక్క ఫెయిర్ వాల్యూని ఆ క్వార్టర్ కి ప్రస్తుతం మీకు చూపించే స్నాప్ షాట్ లో 125 చూపించినా 30% వరకు దాదాపుగా పెంచుతుంది. అంటే కొంత పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, దాదాపుగా 30 రూపీసో 40 రూపీసో పెంచి 165 ఫెయిర్ వాల్యూగా చూపిస్తుంది. అంటే మీరు నా టీవీ షో కానీ నేను చూపించే ఇంటర్ఫేస్ కానీ చూస్తే అందులోనేమో 164 165 కనపడుతుంది. మీరు ఉదాహరణగా చూసి మీ అంతటి మీరు మా వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి స్నాప్ షాట్ లో చూస్తేనేమో 126 127 కనపడుతుంది. అప్పుడు మీకు సందేహం వస్తుంది, ప్రసాద్ గారు అక్కడేమో 160 అంటున్నారు, ఇక్కడేమో 127 చూపిస్తున్నారు, తప్పు చెప్తున్నారు అని. తప్పు కాదు, ఆ కంపెనీకి ఆ క్వార్టర్ వరకు మాత్రమే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వీలైనంత ఎక్కువ మంది క్లయింట్స్ కొనుక్కోవాలనే ఉద్దేశంతో అందరికీ బలవంతంగా కొనిపించడం మాకు ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి దానికి ఛాన్సెస్ పెరగడానికి ఫెయిర్ వాల్యూ పెంచడం జరుగుతుంది, అంతకు తప్పితే వేరే కారణం లేదు. అది ఒక కారణం, ఏది స్నాప్ షాట్ లో కనపడేదానికిను దీనికి ఉండేటువంటి తేడా.
రెండవది నువ్వు చెప్పింది యశ్వంత్, ఇంకొకటి ఒక ప్రోడక్ట్ లోనే ఒక రకంగా, ఇంకో ప్రోడక్ట్ లో వేరే రకంగా అంటున్నారు. ఇక్కడ కూడా రెండు రకాల ఇన్వెస్టర్స్ మన దగ్గరకు వస్తూ ఉంటారు. కొంతమంది క్యాష్ తో ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి మనం ఏ షేర్లు కొంటాం, ఏ షేర్ అయినా సరే ఫెయిర్ వాల్యూతో పోలిస్తే మార్కెట్ వాల్యూ కనీసం 30% కన్నా ఎక్కువ డిస్కౌంట్ లో ఉంటేనే కొంటాం. లేకపోతే క్యాష్ అట్టే పెడతాం, కానీ అంతేగాని తక్కువ స్కోప్ ఉన్న కంపెనీలు కొనము. కానీ వీళ్ళకి భిన్నంగా ఇంకొక కేటగిరీ ఆఫ్ ఇన్వెస్టర్స్ కూడా మన దగ్గరికి వస్తారు. వాళ్ళు తమ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోతో మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు చూడండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో 25% స్కోప్ ఉంటే మనం అయితే ఆ కంపెనీ కొనము, ఎట్టి పరిస్థితుల్లోనూ కొనం, బికాస్ 30% ఉండాలి కాబట్టి. అంటే క్యాష్ ఇన్వెస్టర్ల యొక్క పోర్ట్ఫోలియోలో ఆ కంపెనీ రాదు. కానీ ఉన్న పోర్ట్ఫోలియోలో కనుక ఆల్రెడీ ఆ స్టాక్ ఉంటే ఏం చేస్తాం మనం, దాని పక్కనే స్విచ్ అని రాయటం జరుగుతుంది. అంటే ఏమనిపించాలి, ఈ కంపెనీ వెంటనే కూడా అమ్మమని చెప్పం మనం. ఎందువల్ల అమ్మమని చెప్పం, ఇది మన లెక్క ప్రకారం 25% గ్యాప్ ఉంది ఫెయిర్ వాల్యూతో, కాబట్టి ఆల్రెడీ కొనుక్కుని ఉన్నారు కాబట్టి వెంటనే అమ్మటం ఎందుకని ఉంచేస్తాం. అంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన తేడా ఏం జరిగింది, ఒకళ్ళకేమో కొనేటప్పుడే 30% గ్యాప్ ఉంటే కొంటాం, ఒకళ్ళేమో మనకు కొత్తగా పోర్ట్ఫోలియోతోనే మన జర్నీ స్టార్ట్ చేస్తే మన దగ్గరికి వస్తే వాళ్ళకు ఉన్న షేర్లు ఎంతో కొంత రేటుకి అమ్మేయమని చెప్పడం మనం చేయం, కాబట్టి వాళ్ళకి వేరే రకంగా చెప్పాల్సి వస్తుంది. ఇది ప్రధానమైన కారణం. అంటే ఎవరికి ఏం కొనాలి, ఎవరికి ఏం కొనకూడదు అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు కొనుక్కున్న షేర్లలో ఇంకా కొద్దిగా గ్యాప్ ఉండి కనుక గ్రోత్ లో ఉంటే ఉంచమని చెప్పడం జరుగుతుంది. అది ఒక కారణం ప్రోడక్ట్ కి మారటానికి. అంటే క్యాష్ పెట్టే ప్రోడక్ట్ ఏమో బయో గ్రోత్ అంటాం, అలా కాకుండా పోర్ట్ఫోలియోతో వచ్చేది ప్రోడక్ట్ ఏమో ప్రైస్ అంటాం. ఈ రెండు మధ్యన అదొక తేడా వస్తుంది. ఇక ఒకే ఒక్క తేడా నేను చెప్పవలసింది మూడవది ఏంటంటే, ఇలా క్లయింట్స్ ఎవరైతే పోర్ట్ఫోలియోతో మా దగ్గరికి వస్తారో వాళ్ళకి కొద్దో గొప్ప వాళ్ళు కొనుక్కున్న షేర్ల మీద ప్రేమ, దోమ లాంటి రకరకాల మాటలు చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని పూర్తిగా డిస్కరేజ్ చేయకూడదు అనుకుని, వాళ్ళకి మాత్రం ఒక్క సంవత్సరం పాటు లేదా 2 సంవత్సరాల పాటు ఏం జరుగుతుందంటే, వాళ్ళ షేర్లు మిగతా వాళ్ళకైతే ఫెయిర్ వాల్యూలో అమ్ముతాం. అంటే క్యాష్ తో వచ్చిన వాళ్ళకైతే ఫెయిర్ వాల్యూ వస్తే అమ్మేస్తాం. వీళ్ళకి మాత్రం ఫెయిర్ వాల్యూ కాదు, హైయెస్ట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ. అంటే ₹125 ఫెయిర్ వాల్యూ ఉంటే బహుశా 145 హైయెస్ట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఉంటుంది. అక్కడికి వస్తే కానీ అమ్మటం జరగదు. ఎందువలన, వాళ్ళు ఎంతలో కొన్నారో తెలియదు, ఏ ప్రేమతో కొన్నారో తెలియదు, వాళ్ళ మనసుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ ప్రైస్ పోర్ట్ఫోలియోతో వచ్చిన వాళ్ళకి మాత్రం ఎగ్జిట్ ప్రైస్ వేరే ఉంటుంది కొంతకాలం పాటు. ఒక 2 years అయిపోయిన తర్వాత నార్మలైజ్ అయిపోతుంది. సో ఈ 3 కారణాల వల్ల మీకు కనపడే రేట్లో తేడా ఉండటానికేమో టర్న్ అరౌండ్ కి దీనికి కారణం, ప్రోడక్ట్ కి మధ్య తేడా ఉండటానికి పోర్ట్ఫోలియోతో వచ్చిన క్లయింట్ కి, క్యాష్ తో స్టార్ట్ చేసిన క్లయింట్ కి కూడా కొద్దిగా తేడా ఉండటం జరుగుతుంది. అంతకు తప్ప రూల్స్ ఆర్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్, ఇంక్లూడింగ్ మీ, మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మై ఫ్రెండ్స్. ఇలా మీరైనా క్లయింట్ అయినా ఎవరైనా అందరికీ ఒకే రకమైన రూల్స్ మాత్రమే అబ్జర్వ్ చేయబడతాయి. రైట్ అండి. అదే ఎగ్జాక్ట్ కొంచెం సమ్మేషన్ గా చెప్పాలంటే మనం చెప్తుంటాం, మనం స్నాప్ షాట్ లో కూడా చూపిస్తూ ఉంటాం. అంటే ఎక్స్పెక్టెడ్ లెవెల్స్ మే వేరీ ఫర్ ప్రోడక్ట్ క్లయింట్స్ అని చెప్తూ ఉంటాం. అదే మీరు చూస్తే కనుక మీకు అర్థమైంది. అంటే ప్రోడక్ట్ క్లయింట్స్ కి మనం చెప్పే టర్న్ అరౌండ్ కేసులో ఈ బంప్ అప్ చేసేది ఒక్కోసారి అక్కడ స్నాప్ షాట్ లో చూపియము, బికాస్ స్నాప్ షాట్ ఈజ్ మెంట్ టు బి ఎ జనరల్ ఇండికేషన్ ఆఫ్ ది నెంబర్స్. సో ప్రోడక్ట్ అనేది లైక్ ప్రసాద్ గారు చెప్పినట్టు, ప్రోడక్ట్ ఇప్పుడు పోర్ట్ఫోలియో రిలేటెడ్ ప్రోడక్ట్, క్యాష్ రిలేటెడ్ ప్రోడక్ట్, క్యాష్ లో కూడా డిఫరెంట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. వాటికి ఒక్కొక్క లాజిక్ ఉంటుంది, వాళ్ళకి కూడా సర్టెన్ ఎంట్రీ క్రైటీరియా, ఎగ్జిట్ క్రైటీరియా కూడా డిఫైన్ చేసి ఆ రూల్స్ కే కట్టుబడి ఉంటాం. సో ఆ డెఫినేషన్ ఆఫ్ రూల్స్ అనేటప్పుడు మనం బ్యాక్ టెస్టింగ్ చేసుకుని కొంచెం వ్యాలిడేట్ చేసుకుని ఇది వర్కౌట్ బెటర్ అయింది అందుకనే దీన్ని ఫ్రీజ్ చేద్దామని అనే కైండ్ ఆఫ్ ప్రాసెస్ మన వివేకంలో ఫాలో అవుతుంటాం. సో ప్రోడక్ట్ డెఫినేషన్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ద రూల్స్ there will be certain criterias and based on those criterias exit and entry ఉంటాయి. అఫ్ కోర్స్ మనం ఈ ఫోరంలో ఎక్కువ వివేకం అండ్ వివేకం ప్రోడక్ట్స్ కంటే ఎక్కువ మాట్లాడము, బికాస్ వి ట్రై టు కీప్ ఇట్ టు బి ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎజెండాతో మాట్లాడుతూ ఉంటాం. కానీ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఒక్కసారికి వీ విల్ ట్రై టు వీ హ్యాండిల్ ఇట్. ఇంకొక క్వశ్చన్ అండి, అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ ఫేర్ క్వశ్చన్. జనరల్ గా ఇన్వెస్టర్ గా మేమేమో మా కన్విక్షన్ కొంచెం తక్కువ ఉంటది, అంటే అంత కాన్ఫిడెంట్ గా ఇది అమ్మేయలేము, అంత కాన్ఫిడెంట్ గా కొందామని కూడా అనుకోలేము. నిజం చెప్పాలంటే మీరు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వీఆర్ వెరీ గ్లాడ్ టు సీ అని చెప్తా ఉన్నారు, కానీ మీరు ఇలా ఫ్రీగా చేయడం వల్ల మీకేం లాభం అని అంటున్నారు, విచ్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండ్ ఇన్హెరెంట్లీ ఇట్ ఈస్ ఎ వెరీ ఆనెస్ట్ క్వశ్చన్. సో ప్రసాద్ గారు దానికి ఏమైనా ఆన్సర్ ఇవ్వచ్చు మనం? అంటే మొట్టమొదట ఎవరికి సహాయం చేసినా కూడా స్వార్థం ఉంటుంది అనుకున్నటువంటి లోకం తయారైపోయింది మనకి ఇప్పుడు. అంటే ఎవరు స్వార్థం లేకుండా చేయరు అంటారు. మేము ఎవరూ కూడా స్వార్థం లేకుండా కేవలం పరోపకారం కోసం అందరినీ ఉద్ధరిద్దామనే వచ్చాము అని చెప్పుకునేటువంటి అలవాటు నాకు లేదు, అలా చెప్పను. కానీ
అందరి క్లయింట్లని ప్రపంచంలోనూ ఉన్నటువంటి అందరినీ సర్వీస్ ఎట్లాగూ చేయలేను, ఇండియాలో ఉన్న వాళ్ళని ఎట్లాగూ చేయలేము, తెలుగు వాళ్ళని కూడా అందరినీ కూడా హ్యాండిల్ చేయలేము. కాబట్టి మనం చేసేది ఏంటంటే నలుగురికి మంచి జరుగుతుంటే మనకి కూడా మంచి జరుగుతుంది అనుకోవటం మన ప్రధాన ఉద్దేశం. అందువల్ల మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు లాభపడుతున్నామని చెప్తున్నారు, బాగానే మెచ్చుకుంటున్నారు, మాకు కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. మాకు కాంప్లిమెంట్లకి ఏమీ అర్హత లేదు. మేము ఆ కాంప్లిమెంట్స్ కోసం ట్రై చేయటం లేదు. మేము చేసేది ఏంటంటే నలుగురు బాగుంటే ఒక సొసైటీ బాగుంటుందనే ఉద్దేశంతో చేయటం ప్రధాన ఉద్దేశం. ఇక రెండవది, మీకు తెలియదు ఏంటంటే ఏ గురువు అయినా సరే మీరు కనుక మల్ల యుద్ధంలో కనుక నేర్చుకుందాము, లేదా బాక్సింగ్ లోనో కరాటేలో నేర్చుకుందాం ఎవరి దగ్గర కానీ వెళ్ళిపోతే ఆ టీచర్ అంట మీకు అన్ని రకాల విద్యలు నేర్పుతారంట, కానీ ఒక్క విద్య మాత్రం తన దగ్గర అడ్డు పెట్టుకుంటాడంట. ఎందుకు? మీకు కనుక నమ్మకం మరీ తలకి పెరిగిపోయి నీతోనే పోట్లాడతాను అని టీచర్తో పోట్లాడితే అతను మీకు చెప్పకుండా ఉన్న ఆఖరి విద్యను ఉపయోగిస్తాడు మీ మీద గెలవటానికి. అలాగే వివేకంలో కూడా జనహితం కోసం, జనానికి మంచి జరగాలని మేము వీలైనంత వరకు సమాచారాన్ని అంతా ఎట్టి పరిస్థితుల్లో కూడా కల్మషం లేకుండా ఇచ్చినా అంతా ఇస్తామా అంటే ఇవ్వము. ఎందువల్ల ఇవ్వము అంటే ఇవ్వటానికి సాధ్యపడదు. ఎలా సాధ్యపడదు అంటే మీకు ఫలానా షేరు కొనుక్కోమని చెప్పింది ఈ రోజున ఉన్న వాల్యూస్ ప్రకారం కొనుక్కోమని చెప్పడం జరుగుతుంది. అది ఎప్పుడు అమ్మాలి అంటే ఇవాళ ఉన్న రేట్ల ప్రకారం చూస్తే 125లో కొనుక్కోమంటే 157 ఎంతో ఫెయిర్ ప్రైస్ అని చెప్తే మీకు తెలుస్తుంది. కానీ మీకు నెక్స్ట్ క్వార్టర్ లోపల 157 రాలేదనుకోండి, అప్పుడు ఏం జరగాలి? మీరు కనుక మాతో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయి ఉంటే బహుశా మా సిస్టమ్స్ నుంచి మీకు ఆటోమేటిక్ అడ్వైస్ మీరు అడగకపోయినా వస్తాయి. అలా కాకుండా కేవలం మేము చెప్తేనే విని మీ అంతటి మీరే చేసుకుందాం అనుకుంటే మీకు చెప్పాలని మాకు తెలియదు, మేము చెప్పరు కూడా చెప్పం. ఎందుకంటే మీరు మాతో క్లయింట్ లాగా ఉండరు కాబట్టి. అటువంటిప్పుడు ఏం జరుగుతుంది? సమాచార లోపం వస్తుంది. మళ్ళీ రిజల్ట్స్ వచ్చినాయి, మళ్ళీ ఎంత ఫెయిర్ వాల్యూ వచ్చిందని మీకు డౌట్ వస్తుంది. అంటే మళ్ళీ మీరు మమ్మల్ని అడగాలి, అడిగితే మేము ఆ క్వశ్చన్ తీసుకోవాలి, దానికి సమాధానం ఇచ్చినప్పుడే మీకు సంతృప్తి పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా వచ్చినా కూడా అమ్మిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఏం కొనుక్కోవాలి? మీ కనుక ఆల్రెడీ స్టీల్ ఇండస్ట్రీలో షేర్లు ఉన్నాయనుకోండి, మేము చెప్పే కంపెనీలో టాప్ కంపెనీలో స్టీల్ ఇండస్ట్రీ షేర్లు ఉంటే కొనుక్కోవచ్చా? మా రూల్స్ ప్రకారం ఏమని చెప్తా ఉంటాం? 20% కన్నా సెక్టర్లో ఎక్స్పోజర్ ఉండకూడదు ఉంటాం. ఇవన్నీ కూడా సిస్టమ్ ఆటోమేటిక్గా చెక్ చేయగలుగుతుంది. కానీ ఒక్కొక్కళ్ళు సొంతంగా తమంతట తాము చేయగలరా అంటే చేయగలిగే వాళ్ళైతే వాళ్ళకి అసలు మాలాంటి వాళ్ళ సహాయం అవసరం ఉండదు. కానీ చేసేవాళ్ళు దాదాపుగా 0.1% ఉంటే 99.9% ఆఫ్ ద పీపుల్కి అంత క్యాపబిలిటీ ఉండదు. అందువలన ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 6 నెలల కన్నా సహాయం కోసమో రిలేషన్షిప్ కోసమో మా దగ్గరికి రావడం జరుగుతుంది. మాతో బిజినెస్కి మాతో కలిపి జర్నీ చేస్తారు, మాకు కొద్దిగా గొప్ప ఫీజు కూడా పే చేస్తారు. అంటే అర్థం ఏంటి? ఫీజు ఇస్తేనే చెప్తాను అనే ఉద్దేశం మాకు లేదు. చెప్తూ ఉండాలి, మీరంతా మీరు నేర్చుకోగలిగితే మీరు బాగుపడాలి, మీరు సంపాదించుకోవాలి. నేను నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే మీరు నా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు, కానీ మీ అంతటా మీరు మాత్రం రూల్స్ ఫాలో అయితే మీకు మంచి లాభాలు వస్తాయని తెలియాలి, ఎన్నో రోజుల నుంచి వస్తున్నాయని తెలియాలి, ఫ్యూచర్లో కూడా వస్తూనే ఉంటాయని తెలియాలి. ఆ లాభాలు మీ అంతటా మీరే తెచ్చుకోగలిగే కెపాసిటీ ఉండాలని నా కోరిక. అది లేకపోతే తోడ్పాటు ఇవ్వడానికి మా సంస్థ ఉపయోగపడుతుంది తప్పితే మా సంస్థను మాత్రమే నమ్ముకోమని చెప్పడం, మా సంస్థతోనే డీల్ చేయమని చెప్పడం మాత్రం మా ఉద్దేశం కాదు. రైట్ అండి. విత్ దట్ మనం ఒక లెటెస్ట్ ట్రై టు కవర్ ఎన్ ఇండస్ట్రీ టుడే. ఎందుకంటే చాలా మంది ఫార్మాస్యూటికల్స్ గురించి అడుగుతా ఉన్నారు. అంటే కొంచెం మ్యూటెడ్ పర్ఫార్మెన్స్, డెఫినెట్లీ సెక్టర్ కొంచెం మ్యూటెడ్ గానే ఉండింది పర్ఫార్మెన్స్. జనరల్ గానే డిఫెన్సివ్ సెక్టర్ అని చెప్తా ఉంటారు ఫార్మాస్యూటికల్స్. బట్ ఇన్సైడ్ దట్ ఏమన్నా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయా, ఏమన్నా జెమ్స్ ఉన్నాయా అని చాలా మంది అడుగుతా ఉన్నారు. సో ఫార్మాస్యూటికల్స్ లో హౌ ఇస్ ద ఇండస్ట్రీ షేపింగ్ అప్ మొదటగా, ఆ తర్వాత ఉన్న స్టాక్స్ వాటిల్లో కొన్ని ఏమన్నా అండర్ ప్రైస్డ్ అండ్ గ్రోత్ స్టాక్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే మొట్టమొదటి ఫార్మాస్యూటికల్స్ గురించి చెప్పాలంటే విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫార్మాస్యూటికల్ సెక్టర్ అనేది ఎప్పుడు కూడా డిఫెన్సివ్ సెక్టర్. అంటే అన్ని సెక్టర్లు బాగాలేనప్పుడు ఫార్మా సెక్టర్ పైకి వెళ్తారు, ఎందుకంటే ఖచ్చితంగా అందరికీ జబ్బు చేస్తుంటుంది, మందులు అవసరం కాబట్టి. కానీ మార్కెట్ అంతా బాగుంటే మాత్రం ఫార్మా అనేది నెగ్లెక్ట్ చేస్తారు, యూజువల్గా అంతగా పెద్దగా అటెన్షన్ ఇవ్వరు. కానీ ఫార్మాస్యూటికల్ సెక్టర్ అనేది అందులో పర్టికులర్ గా తెలుగు వాళ్ళ ఇండస్ట్రీ చాలా ఎక్కువ. ఫార్మాస్యూటికల్లో తెలుగు వాళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పోజరు డామినెంట్ అని చెప్పలేను, కానీ ఖచ్చితంగా సిగ్నిఫికెంట్ ప్లే చేస్తున్నారు మన తెలుగు ఇండస్ట్రియలిస్టులు. ఇందులో ఈ రోజు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కనుక చూసినట్లయితే మొత్తం మన కన్సిడరేషన్ లో చూసింది ఏంటంటే 2,000 కోట్ల కన్నా పెద్దగా ఉన్న సైజులే కంపెనీలు చూస్తే 31 కంపెనీలు ఉంటే అందులో 22 కంపెనీలు లాభాలు పెంచుకున్నాయి. అదే ఒక 2-3 క్వార్టర్ల క్రితం చూస్తేనేమో లాభాలు పెంచుకోకపోగా తగ్గించుకునే ఎక్కువ ఉండేవి. ఇప్పుడు నెమ్మదిగా రివైవ్ అవటం స్టార్ట్ అయిపోయింది. అంటే ఫార్మాస్యూటికల్ సెక్టర్ ఈజ్ జస్ట్ టర్నింగ్ అరౌండ్.
కాబట్టి ఇటువంటి సమయంలో కనుక కొని పెట్టుకుని లాంగ్ టర్మ్ ఉంచుకోవాలనుకుంటే కనుక లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో మనం అంతకు ముందు నుంచి డాక్టర్ రెడ్డిస్ చెప్పడం జరిగింది. కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, లాభపడ్డారు. కానీ ఇప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే నా స్క్రీన్ షేర్ చేస్తూ అందులో ఎన్ని కంపెనీలు మనకున్నాయి, మొత్తం దాదాపుగా 6 కంపెనీలు మన లెక్క ప్రకారం 30% కన్నా ఎక్కువ స్కోప్ ఉన్న ఫార్మాస్యూటికల్ స్టాక్స్ ఉన్నాయి. అవేంటో ఎందుకో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు స్క్రీన్ మీద ఉన్న కంపెనీలే చూస్తే అన్నిటికన్నా టాప్ లిస్ట్ లో ఉన్నది డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్. ఆల్రెడీ పెరిగింది కదండి అంటారు, కానీ దాని యొక్క సేల్స్ 2% పెరిగితే నెట్ ప్రాఫిట్ 7.79% పెరిగింది. అంటే మార్కెట్ రేట్ చూస్తే 5,700 ఉంటే దాని యొక్క ఫెయిర్ ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు 8,062 ఉంది. కాబట్టి దాదాపుగా 40% ఉంది. ఇక్కడ వెంటనే అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, న్యూస్ పేపర్లో చూసాం సార్, మొన్న ఈ మధ్యనే ఎఫ్డిఏ వాళ్ళు ఇన్స్పెక్షన్ జరిగారంట, నోటు ఇచ్చారంట అంటారు. అంటే ఇదిగో పులి అంటే అదిగో తోక, అదిగో రక్తం అని భయపడే వాళ్ళని ఎవరూ కాపాడలేము. అటువంటి న్యూస్లు ఇటువంటి ఇండస్ట్రీలకు ఎప్పుడు వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి. ఏ ఇండస్ట్రీ మూతబడి దివాళా తీలా ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ మూలంగా కొన్ని రోజులు సెట్ బ్యాక్ ఉండొచ్చాగా, తర్వాత మళ్ళీ గ్యారంటీగా రికవర్ అవుతుంది. ఏ కంపెనీ కూడా వ్యాపారాన్ని పోగొట్టుకునేట్లుగా నిబంధనలకి తూట్లు పొడవదు, బ్యాడ్ రిమార్క్ తెచ్చుకోదు. కాబట్టి ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతారు. కొద్దిగా టైం పట్టొచ్చు. మనం లాంగ్ టర్మ్ కోసం, లాభం కోసం కొనుక్కుంటున్నాం కాబట్టి నిస్సందేహంగా డాక్టర్ రెడ్డిస్ కొనుక్కోవచ్చు. ఇటువంటి నెగిటివ్ రిమార్క్స్ గురించి కంగారు పడన అవసరం ఎప్పటికీ ఉండదు. అందువల్ల డాక్టర్ రెడ్డిస్ ఫస్ట్ చాయిస్. నెక్స్ట్ కూడా తెలుగు కంపెనీ వచ్చింది చూడండి, నాట్కో ఫార్మా. చాలా మంది ఇళ్లలో ఉన్నటువంటి షేర్లో ఉన్న చేతుల్లో ఉన్న కంపెనీ. దానికి సేల్స్ 20% పెరిగితే నెట్ ప్రాఫిట్ 38% పెరిగింది. ఇంకా అంతకన్నా ఏం కావాలి? సేల్స్ పెరిగిన దానికి డబుల్ ప్రాఫిట్ లో మార్జిన్ పెరిగింది, అది కూడా ఒక్క క్వార్టర్ మూలంగా. దాని యొక్క మార్కెట్ రేట్ ఇప్పుడు 780 ఉంటే మన లెక్క ప్రకారం 1070, అంటే 37% స్కోప్ ఉంది. నెక్స్ట్ ఆర్పిజి లైఫ్ సైన్సెస్, మోస్ట్లీ రీసెర్చ్ బేస్డ్. దానిలో కూడా చూస్తే 3.5% సేల్స్ పెరిగితే 8% ప్రాఫిట్ పెరిగింది. దానిలో కూడా 37% స్కోప్ ఉంది. తర్వాత లూపెన్, అంటే కోవిడ్ టైంలో ఒకప్పుడు విపరీతమైన పేరు వచ్చిన కంపెనీ. ఎందుకని? ఆ హెచ్సిక్యూ అమ్ముతారు కాబట్టి, హైడ్రోక్లోరోక్విన్ అమ్ముతారు కాబట్టి అని. ఆ లూపిన్ కూడా ఎప్పటి నుంచో హిస్టారికల్ గా ఉన్న కంపెనీ. దానికైతే ఏకంగా 5% దాదాపుగా సేల్స్ పెరిగితే 36% ప్రాఫిట్ పెరిగింది. దానిలో కూడా 37% స్కోప్ ఉంది. తర్వాత టారెంట్ ఫార్మాస్యూటికల్స్ ఉంది. దానికి కూడా అంతే చూడండి, 3.78 సేల్స్ పెరిగితే 5.8, 35% స్కోప్ ఉంది. నెక్స్ట్ గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్. ఆ గ్లెన్మార్క్ ఈ మధ్యన దాని సిస్టర్ కన్సర్న్ లో కొద్దిగా అటు ఇటుగా కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ జరగడం, వాళ్ళ షేర్లు అమ్మేయడం జరిగింది. అయినా కానీ దాంతో సంబంధం లేదు. మనకి ఏ కంపెనీకి ఆ కంపెనీనే వ్యక్తిగతంగా సెపరేట్ గా చూస్తాం కాబట్టి అది కూడా 3.8% పెరిగితే దానిలో ఒక్కదానిలో మాత్రం కేవలం 2.4% ప్రాఫిట్ పెరిగింది. అయినా మార్జిన్ చూస్తే 32% ఇంకా ఫెయిర్ వాల్యూతో పోలిస్తే ఉంది. దానికన్నా ఇంకా ఒకటి కావాలి అని అడిగితే సిప్లా కూడా ఆలోచించవచ్చు. ఎందుకని 29% ఉంది. బట్ దిస్ ఇస్ వేర్ ద లిస్ట్ ఎండ్స్. ఇంతవరకు మాత్రమే మన ఉద్దేశం ప్రకారం సెప్టెంబర్ రిజల్ట్స్ ఆధారం చేసుకుని కొనదగ్గ కంపెనీలుగా ఫార్మాస్యూటికల్స్ లో చెప్పొచ్చు. రైట్ అండి. విత్ దట్ మనం పోయిన వారం ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పాం, కన్స్ట్రక్షన్ గురించి చెప్పాం. కానీ చాలా మంది వ్యూవర్స్ ఏమో మనం సిమెంట్ మిస్ అయ్యాము అని అనుకుని దే హ్యావ్ ఎక్స్‌ప్రెస్డ్ కన్సర్న్. సో సిమెంట్ లో కూడా ఏమన్నా అసలు జనరల్ గా మనం ఇంతసేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తా ఉన్నాం. స్టార్టింగ్ లో కూడా చెప్పాం కదా, మన గవర్నమెంట్ పెట్టే ఫోకస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. సో సిమెంట్ కూడా ప్రాస్పెక్ట్స్ బాగుండాలి అనేదే ఒక ఒపీనియన్. సో సిమెంట్ లో కూడా స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు సిమెంట్ గురించి, మనం ఇండస్ట్రీ గురించి నేను మాట్లాడబోయే ముందు, కంపెనీస్ లిస్ట్ చూపించబోయే ముందు ఒక కాషన్. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ అనేది ఒకటి వేరే క్రియేట్ చేయడంతో అందులో కొన్ని ఇలా సిమెంట్ కంపెనీలు అందులోకి వెళ్ళిపోయినాయి. ఏసీసీ లాంటి కంపెనీలు, కొన్ని కంపెనీలు, అట్లాగే అల్ట్రాటెక్ సిమెంట్ లాంటి కంపెనీలు అందులోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి మీరు అవి ఇక్కడ లేదు కాబట్టి సిమెంట్ ఇండస్ట్రీలో మర్చిపోయారా అనుకోవక్కర్లేదు. ఆ క్లాసిఫికేషన్ లో సిమెంట్ ఇండస్ట్రీలో ఉన్నవి మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కలిసి ఆల్రెడీ లాస్ట్ టైం కవర్ చేశాం కాబట్టి. ఇప్పుడు మీరు 2,000 కోట్ల కన్నా మార్కెట్ సైజ్ ఎక్కువ ఉన్న కంపెనీలు చూస్తే 12 కంపెనీలు ఉంటే సిమెంట్ ఇండస్ట్రీలో, అందులో 11 కంపెనీలు పెరిగినాయి, లాభాలు పెంచుకున్నాయి. అంటే ఎంత పర్సెంటేజ్? 92% ఆఫ్ ద కంపెనీస్, అంటే దాదాపు అన్ని కంపెనీలు లాభాలు పెంచుకున్నాయి. అంటే అర్థం ఏంటి? బూమ్. మార్కెట్ లో ఈ కంపెనీల యొక్క లాభాల్లో భూమి ఉంది. షేర్ ప్రైస్ లో భూమి ఉందో లేదో మనం చూద్దాం. కానీ మనకు కావాల్సింది కంపెనీలకు లాభాలు రావాలి, ఆ షేర్లు మనం కొనుక్కోవాలి. దాని మూలంగా మనకు లాభం వస్తే మనకు నమ్మకం వస్తుంది. మంచి కంపెనీలు కొనుక్కుంటే మనకు మంచి జరుగుతుందని నమ్మకం కుదురుతుంది. అందువల్ల సిమెంట్ కంపెనీలో చూస్తే మనం మొట్టమొదటి చాయిస్ ఏంటంటే బిర్లా కార్పొరేషన్. అది కనుక చూస్తే ప్రాఫిట్ విపరీతంగా పెరిగింది. అదర్ ఇన్కమ్ ఏదో పక్కన పెట్టినా కానీ అది మొత్తం మీద ప్రాఫిట్ చూస్తే మనకి ఇప్పుడు మార్కెట్ లో 1,417 ఉంటే 2,100 దాకా పెరగడానికి ఛాన్స్ ఉంది. అంటే 50% స్కోప్ తో మొట్టమొదటి చాయిస్ గా ఉంది. తర్వాత రెండవది రామ్కో సిమెంట్. రామ్కో సిమెంట్ అయితే 6.8% ప్రాఫిట్, సేల్స్ పెరిగితే ప్రాఫిట్ 28% పెరిగింది.
దాని ప్రైస్ ఇప్పుడు 1018 నుండి 1519 అంటే 49% ఉంది దానికి కూడా పెరగడానికి. తర్వాత దాల్మియా భారత్ మన దగ్గర చాలా మంది ఇన్వెస్టర్స్ కొనుక్కుని ఉన్నారు, కొనుక్కుంటూనే ఉంటారు. దాల్మియా భారత్ చూస్తే 1.8% సేల్స్ పెరిగితే 6.65% వరకు ప్రాఫిట్ పెరిగింది. అంటే దిస్ ఇస్ కంటిన్యూయింగ్ టు గ్రో. అలాగే ఈ కంపెనీకి ఎంత ఉంది, 42% ఇంకా స్కోప్ ఉంది. తర్వాత ఓరియంట్ సిమెంట్, ఇవి ఒక్క కంపెనీతో ఆఖరి కంపెనీ అనమాట మనం చెప్పే వాటిల్లో. అది 3.45% సేల్స్ పెరిగితే 28% ప్రాఫిట్ పెరిగింది, 33% గ్యాప్ ఉంది ఫెయిర్ వాల్యూకి. అంటే ఈ 4 కంపెనీలు మాత్రమే సిమెంట్ ఇండస్ట్రీలో నుంచి మన క్రైటీరియా ప్రకారం కొనడానికి ఎలిజిబుల్ గా ఉన్నాయి. రైట్ అండి, విత్ దట్ లెట్ us conclude this week. సో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.